సాహిత్య కుటుంబం నుంచి మీ నాన్నగారు ప్రముఖ రచయిత. ఇంద్రకంటి శ్రీకాంత్ శర్మ గారు అంటే తెలియని సాహిత్య ప్రేమికులు, ముఖ్యంగా తెలుగు పాటల ప్రేమికులు ఉంటారు నేను అనుకోను. తేనెల తేటల మాటలతో వంటి అద్భుతమైన ఎన్నో గీతాలకు ఆయన ప్రాణం పోశారు అని చెప్పచ్చు. వారి కుమారులు అవ్వడమే మీకు మొట్టమొదటి ప్లస్ పాయింట్ నాకు తెలిసి. అలాంటి ఇంద్రకంటి వారి కుటుంబం నుంచి రావడమే అంటే భాషకి భాష విలువ తెలిసినటువంటి ఒక సత్సంప్రదాయాన్ని నుంచి మీరు వచ్చారు. అందుకే మీ పాటలన్నీ కూడా అంతే చక్కగా మెలోడియస్గా అటు భాష పరంగానైనా ఇటు సంగీత పరంగా కూడా ఆహ్లాదంగా మనసుని తట్టి లేపే విధంగా ఉంటాయని నాకు అనిపిస్తుంది. ప్రాబబ్లీ అది జన్మతః వచ్చిన సంస్కారం వల్ల కావచ్చు. ఒక డైరెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్గా మీకు చాలా బాధ్యత ఉంటుంది. పాటని ఒక లిరిసిస్ట్కి ఇచ్చి మీరు ఏం ఇన్పుట్ ఇస్తారు, దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఒక సాహితీ వాతావరణంలో పెరగడం వల్ల చిన్నప్పటి నుంచి ముఖ్యంగా రచయితలు, పెద్ద పెద్ద రచయితలు, కవులు ఇంటికి వస్తూ పోతూ ఉండడం అనేది చాలా చాలా సామాన్యంగా జరిగేది. బహుశా నేను అలాంటి వాతావరణంలో పెరుగుతున్నానని నాకు తెలియకుండానే పెరిగాను ఆ వాతావరణం. సో ఎంతో కొంత సహజంగానే మనం ఆకలింపు చేసుకోవడం అనేది జరిగింది. తర్వాత పాట అనేది ఎలా ఉండాలి, భావం ఎలా ఉండాలి, భాషని పాటలు ఎలా ఒదిగించాలి, లిరిక్ ఎలా ఉండాలి, వీటి గురించి నా అవగాహన అనేది క్రమక్రమంగా నాన్నగారితో మాట్లాడుతున్నాను. ఇంట్లో అమ్మ కూడా రచయిత్రి అవ్వడం, అమ్మ కూడా పాటలు రాశారు. సో అందువల్ల ఏంటంటే ముఖ్యంగా ఇంట్లో పాటలు వినడం అనేది అసలు ఒక పెద్ద ఏమంటారంటే ఒక ఎడిక్షన్ అనొచ్చు. మా ఇంట్లో తెలుగు పాటలు, హిందీ పాటలు, వాటి గురించి కాన్స్టెంట్గా చర్చించుకోవడం. మా ఇంట్లో మా అమ్మగారి వైపు అందరూ కూడా కళాకారులు, గాయకులు అండ్ రచయితలు కూడా పాటలు. సో మా నాన్నగారు రాసిన పాటలని మా మామయ్యలు కంపోజ్ చేసేవారు. ముగ్గురు మామయ్యలు కంపోజర్స్. మా అమ్మగారు మా పిన్ని పాడేవారు. సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఎప్పుడు సంగీత సాహిత్యాలు అనేవి అలా ఇంట్లో మేము, మా ఇంట్లో జోక్ అనమాట, నూనెలో గారె అలా తేలుతున్నట్టు మేము సంగీత సాహిత్యాల్లో తేలుతూ ఉండేవాళ్ళం. కాబట్టి ఒక విధంగా అలవాటు అయింది. ఆ తర్వాత పాట రాయించుకునేటప్పుడు నేను సాధారణంగా ఎప్పుడు ఒక వాక్యం చెప్పి ఇది ఒక రొమాంటిక్ పాట అండి రాసేయండి, లేకపోతే ఫారిన్లో జరిగే పాట అండి రాసేయండి, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ గురించి అలా ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ముఖ్యంగా పాట రచయితకి పూర్తి కథ, దాని మీద పరిపూర్ణ అవగాహన ఉండాలని నేను ఎప్పుడు నమ్మాను. సో అది ఒక పాట రాసే రచయిత అవ్వచ్చు, మొత్తం అన్ని పాటలు రాసే రచయిత అయినా కూడా మొత్తం కథ చెప్పి, ఆ సందర్భాన్ని చెప్పి, కొన్ని ముఖ్యమైన పాత్రల గురించి ఖచ్చితంగా చెప్పి అప్పుడు వాళ్ళకి పాట ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు కూడా. దానివల్ల ఏంటంటే తెలియకుండా కథకు సంబంధించిన ప్రధానమైన భావం కానీ, లేకపోతే కథకు సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు, ఇమోషన్కి సంబంధించిన కొన్ని అంశాలు తెలిసో తెలియకో ఆ పాటలో ఎలాంటి కొత్త లిరిసిస్ట్ అయినా, పాత లిరిసిస్ట్ అయినా కూడా, ఎక్స్పీరియన్స్డ్ అయినా అది ఎంతో కొంత ప్రకటించబడేది. అది నాకు ఇష్టం చాలా. ఆ విధంగా నాకు పాట ఏమంటారు, దానికి సిచ్యువేషన్ చెప్పినప్పుడు అదొకటైతే, పాట వచ్చిన తర్వాత ఎప్పుడు మనకు రచయితకి, ముఖ్యంగా శాస్త్రి గారు ఆ విషయంలో నన్ను ఎంతో కొంత ఎందుకు గౌరవించేవారని నేను అనుకుంటానంటే, ఎందుకు ఇది ఒదగదో కూడా స్పష్టంగా చెప్పగలగాలి. నాకు ఎక్కట్లేదండి, ఇది జనాలకి నచ్చదండి, ఇది అర్థం కాదండి, ఇట్లాంటి చౌకబారు అబ్జర్వేషన్స్ కాకుండా నా ఎమోషన్ ప్రకారము, నా కథ యొక్క గమనం ప్రకారము, నేను అనుకుంటున్న భావం ప్రకారం ఈ మాట కంటే ఇంకో మాట ఏమన్నా వేయచ్చా, కొంచెం సరళంగా ఉండొచ్చా, లేకపోతే కష్టంగా ఉన్నా కూడా ఇంకోటి ఇలా అలా కొంత నేను శాస్త్రి గారితో చర్చించి, ఆయన మహాజ్ఞాని కాబట్టి మనం కొంచెం ధైర్యం చేసినా ఆయన కూడా కొంచెం పర్వాలేదు, ఓకే నువ్వు చెప్పిన దానిలో అర్థం ఉంది అని ఆయన ద్వారా మెప్పు పొందడం కూడా ఒక విధంగా గొప్ప వరం కింద భావించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ శాస్త్రి గారి దగ్గర మీరు ఏ మాటలు మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా చెప్పాలి.